వెల్కమ్ టు ఐటీ. ప్రస్తుతం ఒక సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అదేంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొత్త సంవత్సరం, కొత్త ఏడాది సంబరాలు చేసుకునేందుకు, ఎంజాయ్ చేసేందుకు ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన కొంతమంది యువకులు, దాదాపు ఒక 8 మంది యువకులు కలిసి గోవా వెళ్ళారు. చాలా మంది కూడా గోవా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని అనుకుంటుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది రెగ్యులర్గా గోవా వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆ బీచ్లు అవన్నీ సంబంధించి. సో అక్కడ తాడేపల్లిగూడెం నుంచి కూడా ఒక 8 మంది యువకులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకోవాలని వెళ్ళారు. అయితే ఈ క్రమంలో ఆ 8 మందిలో ఒక యువకుడిని గోవాలో ఒక రెస్టారెంట్ మాఫియా కొట్టి చంపేసింది. అతి దారుణంగా కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు గోవాలో కూడా సంచలనంగా మారింది. ఈ విషయంపై డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వరకు ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు అయితే అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గోవా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు గోవాకు వస్తుంటారు. అక్కడ గోవాకు ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ అంటే టూరిస్టులే. సో అలాంటి టూరిస్టులపై ఒక రెస్టారెంట్కి సంబంధించిన వ్యక్తులు అత్యంత దారుణంగా, పాశవికంగా దాడి చేసి చంపడం అనేది ఆ గోవా ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చగా మారనుంది. ఖచ్చితంగా వాళ్ళ టూరిజంపై ఇది ఎంతో కొంత ప్రభావం చూపించనుంది. అయితే ఈ తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజ అనే యువకుడిని గోవాకు చెందిన ఒక రెస్టారెంట్ సభ్యులు కొట్టి చంపేయడం జరిగింది. అయితే అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందంటే, రెస్టారెంట్లో ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుండడంతో, అంత డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, ఆల్రెడీ బోర్డు మీద ఉన్న అమౌంట్ కాదు కదా అని ఈ యువకులు సదరు వాళ్ళని అడగడంతో, అంటే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అని ఆ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఆ 8 మంది యువకులపై దాడి చేశారు కర్రలతో. ఆ విజువల్స్ కూడా చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే, రాత్రిపూట పెద్ద పెద్ద కర్రలు తీసుకొని తలపైన అసలు ఏమాత్రం విచక్షణ లేకుండా విచ్చలవిడిగా దాడి చేశారు. ఆ దాడిలో మిగతా వాళ్ళకి గాయాలయ్యాయి. రవితేజ అనే యువకుడికి తీవ్ర గాయాలు అవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు మిగతా వాళ్ళు. అయితే ఆసుపత్రికి తరలించే క్రమంలోనే పాపం ఆ రవితేజ అనే యువకుడు అయితే మృతి చెందడం జరిగింది. ఆ దగ్గరలో అంబులెన్స్ కూడా లేకపోవడం, వాళ్ళు దానికి కూడా వేరే వాళ్ళని ఎవరైనా మద్దతు ఇవ్వడానికి కూడా వస్తే వాళ్ళని కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది సదరు రెస్టారెంట్కి సంబంధించిన వ్యక్తులు, నిర్వాహకులు. ఈ ఘటనపై ఖచ్చితంగా అందరూ ఖండించి తీరాల్సిందే. గోవాకి తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది వెళ్తారు. వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ గోవా ప్రభుత్వానికి కూడా టూరిజమే. సో అలాంటి టూరిస్టుల పట్ల సదరు రెస్టారెంట్ ఓనర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎలాంటి ప్రవర్తన వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, కొట్టి చంపడం ఏంటి అని సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి మాత్రం సెన్సేషన్గా మారింది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో గోవా ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. అంటే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కూడా కోరే అవకాశం ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.